హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నాడు ప్రసాద్. ఒక మంచి సాఫ్ట్ బేస్ వాయిస్, మనోడు మంచి వాయిస్ మాడ్యులేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. కాకపోతే తను ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది, అసలు అకాడమీ తన ప్రయత్నానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ప్రసాద్, ఈ అభిప్రాయాలు చెప్పొచ్చు. నా పేరు పవన్ ప్రసాద్ అండి. నేను వచ్చి 1 వీక్ మాత్రం అయింది, కానీ సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. మనం ఇంటి దగ్గర నుండి ప్రాక్టీస్ చేయడం అంటే అది చాలా ఈజీ, కానీ ఇక్కడికి వచ్చి అమ్మాయిల నుంచి చెప్పాలి, పెద్దల నుంచి చెప్పాలి, సిగ్గుపడకుండా చెప్పాలి, ఇది చాలా కష్టం. కాబట్టి మనలాంటి ఇంట్రోవర్ట్లకి ఇది మంచి ప్లాట్ఫామ్ అని నేను అంటున్నాను. చాలామందికి చెప్పాలని కోరుకుంటుంది, కానీ ఎలా చెప్పాలో అర్థం కాదు. బయటికి వెళ్ళి అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటాం, వాయిస్ బాగుందని వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడుతూ ఉంటాం. అలా భయపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాల్సిందే. కాబట్టి ప్రసాద్, ఐడెంటిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి టాలెంట్ని మెరుగుపరుచుకుంటే గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తే ఆటోమేటిక్గా మనం ఇండస్ట్రీలో ఎదగగలం. మనం ఎదగగలిగి మన పేరుని ఒక 10 మంది 20 మంది గుర్తుపెట్టుకొని మనల్ని పిలుస్తున్నారంటే ఆటోమేటిక్గా మనం అవకాశాలతో పాటు డబ్బులు కూడా సంపాదించుకునే సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రసాద్ మల్టిపుల్ వాయిసెస్ని చేయగలరు. కాబట్టి కాస్త కాన్ఫిడెన్స్ని మీ అందరూ కూడా డెవలప్ చేసుకోగలిగితే కరెన్సీని తెచ్చిపెడతారు. కాన్ఫిడెన్స్ లేనప్పుడు కరెన్సీ అనేది మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఇది సర్వకళల సమ్మేళనం. కాబట్టి ప్రతి స్టూడియోలో ప్రతి క్యారెక్టర్లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఎమోషనల్ తగ్గట్టుగా మనం డబ్బింగ్ చెప్పాలి. కాబట్టి మనం ఎన్నో విధాలుగా మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి నటుడు మనకు ఎక్కువ శాతం కెమెరాల ముందు నటించడం ద్వారా, తను చెప్పడం ద్వారా తనకు చాలా విషయాలు తెలుస్తాయి. కాకపోతే మనం తెర వెనుక పని చేసేవాళ్ళం కాబట్టి మనకి ఇంకా నాలెడ్జ్ అనేది కాస్త ఎక్కువ తెలిసి ఉండాలి. కాబట్టి ఈ ప్రసాద్ మరికొద్ది రోజుల్లో ఒక మంచి ఆర్టిస్ట్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది. కానీ తన ప్రయత్నం కూడా తను చేయాలి. కాబట్టి ఆల్ ద బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.